ఎక్స్ప్లోరింగ్ శ్రీశైలం విత్ ఇన్ 2000. సో మన డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ వచ్చేసి, మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఈస్ షేరింగ్లో ఆటోలు తీసుకోవడం. 5 ప్లేసెస్ ఉంటాయి అండ్ ఇంకా 2 ప్లేసెస్ దగ్గర దగ్గర ఉంటాయి, అవి మనం కూడా వెళ్ళొచ్చు. ప్లేస్ చాలా కిందికి ఉంటుంది, మనం మెట్ల దిగి కిందికి రావాల్సి వస్తుంది. వచ్చేటప్పుడు మెట్లు చాలా డీప్గా రఫ్గా ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకొని రావాలి. తర్వాత ఇంకొక జన్మ కూడా ఉండదని అందరు నమ్ముతూ ఉంటారు. నాకైతే కనపడింది, చూడాలి ఏమవుతుందో. ఇక్కడ పికప్ చేసుకొని ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ తిరిగి ఇక్కడే డ్రాప్ చేస్తారు. మా దగ్గర ఇంకా మిగిలింది 650 రూపీస్. ఈ 650 రూపీస్లో రిమైనింగ్ ట్రిప్ కంప్లీట్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఒక టెంపుల్లో కన్నీరు అనేది రివర్ లెక్క ఫామ్ అయి ఫ్లో అవడం ఎప్పుడు చూసినారా? ఎస్, జ్యోతిర్లింగాల యాత్రలో సెకండ్ జ్యోతిర్లింగ ట్రిప్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీశైలం. సో స్టార్ట్ అయ్యి శ్రీశైలం వచ్చేలోపు 3 అయితే అయిపోయింది. రాగానే అటు ఇటు తిరుగుతూ టెంపుల్ సరౌండింగ్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది టెంపుల్ ఫ్రంట్ ఎంట్రన్స్. కొంచెం పీస్ఫుల్గా అయితే అనిపించింది. ఇదే దర్శనం క్యూ లైన్. దర్శనం అయితే 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ ఆల్రెడీ క్యూ కట్టేసినారు. సో ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ అయితే ఆకలేసింది. అన్నదానం కేంద్రం కనపడింది. అన్నదాన సదనంలోకి వెళ్ళి ఫస్ట్ అయితే లంచ్ చేసేసిన. ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ అన్నదానం అయితే రోజు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. కడుపు నిండా తినేసి మళ్ళీ బయటకైతే వచ్చేసిన. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ టెంపుల్ సరౌండింగ్స్ని చూస్తూ అటు ఇటు తిరుగుతూ చివరికి ఒక డార్మెటరీ అయితే తీసుకున్నాను అనమాట. డార్మెటరీ తీసుకొని ఫస్ట్ అయితే పాతాళగంగకి వెళ్ళాలని పాతాళగంగ రోప్వే దగ్గరికి వచ్చేసిన. రోప్వే కాస్ట్ అయితే 100 రూపీస్. మనం నడిచి కూడా వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఒక ½ అన్ అవర్ టైం పడుతుంది. ఆల్రెడీ ఈవినింగ్ అయింది కాబట్టి మనం రోప్వేలోనే వెళ్ళాలి టైం సేవ్ చేయడానికి. సో ఒక 10 మినిట్స్ వెయిటింగ్ తర్వాత రోప్వే అయితే పైకి వచ్చేసింది. ఆ రోప్వేలో మనం కిందికి వెళ్ళిపోయినాం అనమాట. ఈ పాతాళగంగ చాలా కిందికి ఉంటుంది. దీన్ని పాతాళగంగ అని ఎందుకంటారంటే శ్రీశైలం అనేది ఒక కొండ పైన ఉంటుంది. ఆ కొండకి ఈ గంగ అనేది ఇంకా చాలా లోతులో ఉంటుంది, అందుకే పాతాళగంగ అని పిలుస్తారు. వెళ్ళిపోగానే ఒక మంచి వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే ఆచారం ప్రకారం 3 మునకలు మునిగేసి అనుకున్నది మనసులో అనుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బయటికైతే వచ్చేసిన. తర్వాత మన జ్యోతిర్లింగాల యాత్ర సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఒక దీపం పెట్టేసి పాతాళగంగలో అయితే వదిలిపెట్టేసాం అనమాట. మన జ్యోతిర్లింగాల యాత్ర సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవ్వాలని కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఉన్న శ్రీశైలం, మన వెనకాల ఉన్నదే శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్. కార్తీక మాసం ఏర్పాట్లు అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇక్కడ. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 నుంచి 9 వరకు అండ్ ఈవినింగ్ 4 నుంచి 9 వరకు. ఇప్పుడు టైం 10:30 అవుతుంది.
రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ దర్శనం కంప్లీట్ చేసుకొని దెన్ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ శ్రీశైలం. స్టే ట్యూన్ టు ఈ సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే 1 అవర్ పట్టింది. ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫ్రీ దర్శనం 150 అండ్ 300. 150 క్యూ లైన్లో వెళ్ళిన 1 అవర్ పట్టింది. ఇదంతా టెంపుల్ ఎగ్జిట్ లేన్. అండ్ వన్స్ అయిపోగానే లడ్డు తీసుకొని బయటకు వచ్చేసినాం. ప్రసాదం అయితే అల్టిమేట్. ఎక్కడన్నా ప్రసాదం ఇస్ ఆల్వేస్ అల్టిమేట్. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ ఒకేసారి 2 టెంపుల్స్ దర్శనం అయితే అయిపోతాయి అన్నమాట. జ్యోతిర్లింగ అండ్ శక్తిపీఠ. మన ఇండియాలో 2 చోట్ల జ్యోతిర్లింగ అండ్ శక్తిపీఠం కలిసి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ శ్రీశైలం అండ్ సెకండ్ వన్ ఇస్ ఉజ్జయిన్. ఇక్కడ మనం ఒకేసారి మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ అండ్ బ్రహ్మరంబిక శక్తిపీఠం ఈ 2 ఒకటేసారి దర్శనం కంప్లీట్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ శ్రీశైలం. ఎక్స్ప్లోరింగ్ శ్రీశైలం విత్ ఇన్ 2000 రూపీస్ విత్ టు అండ్ ఫ్రో బస్ టికెట్స్ కూడా. సో మనం వస్తుంటేనే బస్ ఛార్జ్ 560 రూపీస్ ఫ్రమ్ MGBS టు శ్రీశైలం. తర్వాత ఇక్కడ రాగానే డార్మెటరీకి ఒక 200, అక్కడ నుంచి పాతాళ గంగా రోప్వేకి ఒక 100 అండ్ దర్శనానికి 150 రూపీస్. టోటల్గా మన దగ్గర 1200 అయితే అయిపోయినాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి 800 రూపీస్. ఈ 800తో వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ శ్రీశైలం ఆల్సో ఇంక్లూడింగ్ రిటర్న్ టికెట్ టు హైదరాబాద్. ఇదంతా టెంపుల్ లైన్ అనమాట. టెంపుల్ బయటికి మనం ఇక్కడ రాగానే ఇక్కడ ఆటోస్ ఉంటాయి. మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ షేరింగ్లో ఆటోలు తీసుకోవడం. షేరింగ్లో పర్ పర్సన్ 150 రూపీస్కి శ్రీశైలంలో టాప్ ప్లేసెస్ అన్నీ చూపిస్తారు. 5 ప్లేసెస్ ఉంటాయి అండ్ ఇంకా 2 ప్లేసెస్ దగ్గర దగ్గర ఉంటాయి, అవి మనం కూడా వెళ్ళొచ్చు. సో 150 పర్ పర్సన్ షేరింగ్లో మనం ఇప్పుడు శ్రీశైలం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. స్టే ట్యూన్డ్. ఎక్స్ప్లోరింగ్ శ్రీశైలం పార్ట్ 1. మన వెనకాల ఉన్నది సాక్షి గణపతి టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనం శ్రీశైలం వచ్చినట్టు ఒక ప్రూఫ్గా గణపతి అయితే ఉంటాడు అనమాట. అందుకే ఈ టెంపుల్ పేరు సాక్షి గణపతి. ఎక్స్ప్లోరింగ్ శ్రీశైలం పార్ట్ 2. ఈ ప్లేస్ పేరు వచ్చేసి అటకేశ్వరం అనమాట. అటక అంటే కుండ పెంకు. ఇక్కడ శివుడు అటకలో నుంచి ప్రత్యక్షమైండు కాబట్టి ఈ ప్లేస్కి అటకేశ్వరం అనే పేరు వచ్చింది. దీని వెనకాల బ్యాక్ స్టోరీ ఏంటంటే చాలా కాలం కిందట ఒక శివభక్తుడు ఉండేవాడు అనమాట. అతను శ్రీశైలం వచ్చిన వాళ్ళందరికీ ఎప్పుడు నిత్యాన్నదానం చేస్తూ ఉండేవాడు అనమాట. అది చూసి వాళ్ళ రిలేటివ్స్ అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ జెలస్ ఫీల్ అయ్యి ఒకరోజు తన ఆ కుండలు తయారు చేసే మిషన్స్ అన్నీ పగలగొట్టేస్తారనమాట. ఆ పగలగొట్టిన తర్వాత వాళ్ళే మళ్ళీ అన్నదానం కోసం అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఆ పర్సన్ ఇంటికి పంపిస్తారు. దీంతో చాలామంది అక్కడికి వచ్చేస్తారు. ఏం చేయాలో అర్థం కాక తిని మాత్రం బాధపడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు బయటకు వచ్చి బాధపడుతుంటే శివుడు ప్రత్యక్షమయ్యి లోపలికి వెళ్ళి చూడమని చెప్తే అప్పుడు తన కిచెన్లోకి వెళ్ళి చూడగానే అప్పుడు అక్కడ కిచెన్లో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తయారుగా రెడీగా ఉంటాయి. అది చూసి శివుడు తన భక్తికి మెచ్చి అతనికి
మళ్ళీ తన కూలిపోని అన్ని తనకి ఇచ్చేసి ఒక అటకల నుంచి ప్రత్యక్షమై శివలింగం లెక్క ఏర్పడ్డాడు. సో అప్పటి నుంచి ఈ ప్లేస్ పేరు అటకేశ్వరం అని వచ్చేసింది. ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఫుల్ గ్రీనరీ, మంచి వెదర్ తోటి చాలా కూల్గా ఉంటుంది. యు ఆర్ ఇన్ శ్రీశైలం, డోంట్ ఫర్గెట్ టు విజిట్ దిస్ ప్లేస్. ఎక్స్ప్లోరింగ్ శ్రీశైలం పార్ట్ 3. ఈ ప్లేస్ పేరు పాలధార పంచదార. అంటే పాలు చక్కెర కాదు, పాలధార అంటే నీళ్ళు చాలా తెల్లగా ఉంటాయి అన్నమాట, అందుకే పాలధార అని పిలుస్తారు. పంచదార అంటే ఇక్కడ వాటర్ ఫాల్ 5 దార లెక్క పడుతుంది కాబట్టి పంచదార అంటారు. ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఇది ఒక మౌంటైన్ మధ్య నుంచి వస్తుంది. అండ్ 365 days ఇక్కడ వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఈ ప్లేస్ చాలా కిందికి ఉంటుంది, మనం మెట్ల దిగి కిందికి రావాల్సి వస్తుంది. వచ్చేటప్పుడు మెట్లు చాలా డీప్గా రఫ్గా ఉంటాయి, సో జాగ్రత్తగా చూసుకొని రావాలి. వచ్చే దారిలో ఇక్కడ అన్ని లోకల్ షాప్స్, ఇక్కడ లోకల్స్ అందరూ ఈ నల్లమల్ల ఫారెస్ట్లో దొరికే మూలికలు, రుద్రాక్షలు అన్నీ అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ పర్చేస్. అండ్ ఇక్కడే జగద్గురు ఆదిశంకరాచార్య తపస్సు చేసిన ప్లేస్ కూడా ఉంది. ప్లేస్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ప్లేస్ అయితే. డోంట్ మిస్ దిస్ ప్లేస్ వెన్ యూఆర్ ఇన్ శ్రీశైలం. ఎక్స్ప్లోరింగ్ శ్రీశైలం పార్ట్ 4. మన వెనకాలగా కనిపిస్తుంది శిఖరం వ్యూ పాయింట్. శ్రీశైలంలో టాప్ వ్యూ పాయింట్ ఇదే. ఇక్కడ ఒక నంది ఉంటుంది, ఆ నంది చెవులపై నుంచి మనం ఇలా చేతులు పెట్టి చూస్తే శ్రీశైలం గోపురం కనపడుతుంది. అలా గోపురం కనబడితే మనకి మోక్షం వస్తుందని ఒక నమ్మకం. అండ్ తర్వాత ఇంకొక జన్మ కూడా ఉండదని అందరు నమ్ముతూ ఉంటారు. నాకైతే కనపడింది, చూడాలి ఏమవుతుందో. అండ్ ఇక్కడ బైనోకులర్స్ కూడా ఉంది, బైనోకులర్స్ గురించి కూడా మనం చూడొచ్చు. అక్కడ ఉండే భయ్య కూడా సరదాగా మోక్షం కనపడింది ఎలాంటి స్వామి అని అన్నాడు సరదాగా. అండ్ ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, టాప్ నుంచి శ్రీశైలం వ్యూస్ అన్నీ కనపడుతూ ఉంటాయి. మంచి పీస్ఫుల్ ప్లేస్, ఒక ½ hour టైం స్పెండ్ చేయొచ్చు ఫ్రీగా, రిలాక్స్గా. సో ఎక్స్ప్లోర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే మన మెయిన్ సెంటర్, టెంపుల్ లేన్కి ఎగ్జిట్ ఇది. సో ఇక్కడ పికప్ చేసుకొని ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ తిరిగి ఇక్కడే డ్రాప్ చేస్తారు, 150 per person. సో మన దగ్గర ఇంకా మిగిలింది 650 రూపీస్. ఈ 650 రూపీస్లో రిమైనింగ్ ట్రిప్ కంప్లీట్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ దీంట్లో వెళ్ళేటప్పుడు బస్ టికెట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో ఇంకా మనకి మిగిలి ఉన్నాయి 150. మనం శ్రీశైలంలో ఉన్నప్పుడు ఫుడ్ గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ బడ్జెట్ టూర్లో నేను అసలు డీటెయిల్స్ ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ డైలీ టెంపుల్ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అది కాకుండా ఇంకా బయట ఎక్కడో ఒక్కడ ఎవరో ఒకరు అన్నదానం చేస్తూనే ఉంటారు.
మనం అడక్కపోయినా మనం వెళ్తుంటే వాళ్ళే పిలిచి బాబు అన్నం తింటావా బాబు తిన్నావా అని అడుగుతూనే ఉన్నారు. రిసీవింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ అన్నదానం సదన ఎక్కడ ఉంటుందంటే మనం టెంపుల్ ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్తే లడ్డు కౌంటర్ ఉంటుంది. లడ్డు కౌంటర్ పక్కనే మనకి ఈ అన్నదానం సదన అయితే ఉంటుంది. ఫుడ్ చాలా బాగుంటుంది. నేను ఉన్న రోజులు అన్నదానంలోనే ట్రై చేసిన. ఫుడ్ చాలా బాగుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి భక్తులు డైలీ వేలల్లో లక్షల్లో వస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అండ్ ఎవరో ఒకరు అన్నదానం చేస్తూనే ఉంటారు. మే ఆల్ ద ఫుడ్ డోనర్స్ బీ హ్యాపీ అండ్ సేఫ్. అన్నదాత సుఖీభావ్. మనకి షేరింగ్లో శ్రీశైలంలో ఉన్న ప్లేసెస్ అన్నీ అయిపోయినాక టెంపుల్ సరౌండింగ్స్లో ఇంకొక 2 ప్లేస్లు ఉన్నాయి చూసేటి. అవి కూడా చూసేస్తే మన శ్రీశైలం ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ వచ్చే దారిలో ఒక మంచి సీన్ అయితే చూసిన. ఇలాంటి గోడల మీద 12 జ్యోతిర్లింగాల యొక్క ఐడియల్స్ అనేవి బ్యూటిఫుల్గా పెయింట్ చేసినారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్క జ్యోతిర్లింగం డీటెయిల్డ్గా ఈ వాల్స్ మీద పెయింట్ చేసినారు. బెస్ట్ ప్లేస్ అయితే వచ్చేసాడు. అద్భుతాన్ని చూసేటప్పుడు వెదర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఎక్స్ప్లోరింగ్ శ్రీశైలం పార్ట్ 5. ఇప్పుడు మనం శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఉన్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ సాధించిన విజయాలు అండ్ చరిత్ర అన్ని స్టోరీస్ లాగా ఇమేజెస్ లాగా ఫోన్ చేసి మ్యూజియం లెక్క అయితే తయారు చేస్తాం అనమాట. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆ ఇమేజెస్ ఆ స్టోరీస్ అవన్నీ మనం వింటే చూస్తే రియల్లీ ఇన్స్పైర్డ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ శ్రీశైలం. శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం పక్కనే శివాజీ మహారాజ్ ధ్యాన మందిరం ఉంటుంది. దాని స్టోరీ ఏంటంటే శివాజీ మహారాజ్ కానొక టైంలో హైడౌట్లో ఉన్నప్పుడు శ్రీశైలం విజిట్ చేశారంట. సో అప్పుడు అమ్మవారికి పూజ చేసి ఒకరోజు నిద్రపోయినప్పుడు ఆయన కలలో అమ్మవారు కనిపించి ఒక ఖడ్గాన్ని అయితే బహుమతికి ఇచ్చిందనమాట. ఆ ఖడ్గం తోటి శివాజీ మహారాజ్ ఏ యుద్ధం చేసినా ఆ యుద్ధం ఓడిపోలేదు. సో దానికి స్ఫూర్తిగా ఈ ధ్యాన నిలయం అనేది కట్టించినారు. అందుకే దాని స్ఫూర్తితోటి కూడా ఈ మ్యూజియం ఛత్రపతి శివాజీ మ్యూజియం. లోపలంతా చాలా సైలెంట్గా ఉంటుంది. ధ్యానం చేసుకోవడానికైతే బ్యూటిఫుల్ ప్లేస్.
ఒక టెంపుల్లో కన్నీర్ అనేది రివర్ లెక్క ఫామ్ అయి ఫ్లో అవడం ఎప్పుడు చూసినారా? ఎస్, ఎక్స్ప్లోరింగ్ శ్రీశైలం పార్ట్ 6. 1600s టైంలో హేమారెడ్డి మల్లమ్మ అని ఒక గొప్ప శివభక్తురాలు ఉండేదన్నమాట. చిన్నప్పటి నుంచే గొప్ప శివభక్తురాలు, శివుడి గురించి పూజలు కానీ పాటలు రాయడం కానీ అన్నీ చేసేదన్నమాట. సో ఒకనొక టైంలో మల్లమ్మ గారి ఇంటికి రోజు ఒక సాధువు వచ్చి భోజనం చేసి వెళ్ళేవారు అనమాట. మల్లమ్మ కూడా ఆయన్ని ఏం క్వశ్చన్ చేయకుండా ఆ సాధువుకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేదన్నమాట. సో ఇది డైలీ చూసిన మల్లమ్మ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ ముందు ఆమెను లేనిపోయిన బండాలు వేసి ఆమెని బయటకు పంపించేస్తారనమాట. అప్పుడు కూడా మల్లమ్మ ఏం బాధపడకుండా ఊరు బయట ఒక ఆశ్రమం దగ్గరికి వచ్చేసి ఆశ్రమంలో ఆవులను అయితే పెంచుకుంటూ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంది అనమాట. అప్పటికి ఈ సాధువు ఇంకా డైలీ మల్లమ్మ గారి ఇంటికి రావడం, భోజనం చేయడం అయితే ఇలా కంటిన్యూ అయ్యేది అనమాట. ఇదేంటా అని ఒకరోజు తెలుసుకుందామని మల్లమ్మ గారి హస్బెండ్ అయితే ఆశ్రమం దగ్గరికి వస్తారనమాట. కరెక్ట్గా అదే టైంకి అసలు నిజమేందో చెప్పడానికి శివుడు ప్రత్యక్షమవుతాడు అనమాట. సో ఒక్కసారి శివుని చూడంగానే మల్లమ్మ గారికి కన్నీరు రాగమన్నమాట. సో ఆ కన్నీరే ఆనంద బాష్పాల లెక్క మారి ఇప్పటికీ ఒక నది లెక్క ప్రవహిస్తూనే ఉంది. అదే ఇప్పుడు మల్లమ్మ కన్నీరు అయింది. ఈ ఆలయం పేరు మల్లమ్మ కన్నీరు. అండ్ మీ అందరికీ యోగి వేమన తెలిసే ఉంటాడు. యోగి వేమన ఎవరో కాదు, ఈ మల్లమ్మ గారి మరిదే. ఫస్ట్లో ఆయన కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి అనమాట. మల్లమ్మ గారి దగ్గరికి వచ్చినాక ఆయన అయితే డీసెంట్గా మంచిగా మారిపోయి వేమన శతకాన్ని రక్షించారనమాట. మొత్తానికి శ్రీశైలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి మిగిలింది 600 15,000 బడ్జెట్ రిటర్న్ హైదరాబాద్.